హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు 50 ఏళ్ళకు వచ్చే కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు వంటివి ఇప్పుడు చాలా చిన్న వయసులోనే, అంటే 30 ఏళ్ళు వచ్చేసరికే వచ్చేస్తున్నాయి. ఇలా రావటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మోకాలు నొప్పులు, నడుము నొప్పి, భుజం నొప్పి, వెన్ను నొప్పి, చేతుల్లో నొప్పులు, ఇలా ఎన్నో రకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎముకల మధ్య ఉండే గుజ్జు లాంటి పదార్థం అరిగిపోవటం వల్ల ఎముకల మధ్య నడిచినప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది. అలాగే నొప్పి, వాపు వంటివి కూడా వస్తూ ఉంటాయి. అధిక బరువు వల్ల, అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన ఇటువంటి నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులు చిన్నగా ఉన్నప్పుడు మన ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. దీనికోసం మనం లవంగాలు వాడుతున్నాం. లవంగాలలో యుజనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పులను తగ్గిస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన నొప్పులు, వాపుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలు మనం ప్రతిరోజు దాదాపుగా వాడుతూనే ఉంటాం. ఇది సులభంగానే మనకి అందుబాటులో ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయని తీసుకుంటున్నాం. వెల్లుల్లిపాయ కూడా నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉన్న లక్షణాలు నొప్పులను, వాపులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వెల్లుల్లిపాయ పై తొక్క తీసేసి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ రెమెడీ కోసం లవంగాలు, వెల్లుల్లి వాడుతున్నాం. 7 నుంచి 8 లవంగాలు వేసి మెత్తగా నూరుకోవాలి. దీనిలో 3 వెల్లుల్లి రెబ్బలను వేసి నూరుకోవాలి. కచ్చాపచ్చిగా దంచితే సరిపోతుంది. లవంగాలు, వెల్లుల్లి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇక ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నువ్వుల నూనెను తీసుకోవాలి. నువ్వుల నూనె కూడా నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. నువ్వుల నూనె మనకు మార్కెట్లో లభ్యమవుతుంది, విరివిగానే లభ్యమవుతుంది, కాబట్టి ఇబ్బంది లేదు. నొప్పులను తగ్గించడానికి నువ్వుల నూనె బాగా పనిచేస్తుంది. ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనెనే వాడవచ్చు. ఈ నూనెలో మెత్తగా చేసుకున్న, అంటే దంచి పెట్టుకున్నాం కదా లవంగాలు, వెల్లుల్లి, ఆ మిశ్రమాన్ని వేయాలి. సిమ్లో పెట్టి బాగా వేగించాలి. వెల్లుల్లి బాగా వేగేదాకా నూనెలో వేగించాలి. ఈ నూనె దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు, కానీ 15 రోజులకు ఒకసారి చేసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెల్లుల్లి, లవంగాలు, నువ్వుల నూనె ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ నొప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాసి మసాజ్ చేస్తే సరిపోతుంది. ఈ నూనె మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, చేతుల నొప్పులు వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడమే కాకుండా పాదాల నొప్పులు, అరికాళ్ళ మంట కూడా తగ్గుతుంది. ఈ నూనె రాసుకుని కాస్త మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. నొప్పులు వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కన్నా ఇటువంటి నూనెలు రాసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా సులభంగా ఈ నూనెను తయారు చేసుకుంటే, ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. మనం సీసాలో నిల్వ చేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేగేదాకా మనం పొయ్యి మీద ఉంచాలి. ఆ తర్వాత దించి వడగట్టుకోవాలి. ఈ నూనెని సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనె నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి నొప్పులు, అన్ని రకాల నొప్పుల నుంచి బయటపడాలంటే ఈ నూనెను తయారు చేసుకోండి. మనం 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం, 7 నుంచి 8 లవంగాలు తీసుకున్నాం. నూనె చూసారుగా ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. చాలా సులభంగా, చాలా తక్కువ ఖర్చులో నొప్పులను తగ్గించడానికి ఈ చిట్కా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.